రాష్ట్రంలోని పట్టణాలు నగరాల్లో చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకునే అధికారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. 2000 సంవత్సరంలోనే ప్రత్యేక నిబంధనలు రూపొందించగా 2003 వరకు వాటిని అమలు చేసేందుకు గడువు విధించారు. 12 ఏళ్లు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పురపాలక శాఖ మంత్రి సొంత జిల్లా ప్రకాశంలోనే పరిస్థితి అధ్వానంగా ఉంది. పురపాలక శాఖ మంత్రి మహీధర్ రెడ్డి సొంత జిల్లా ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిస్థితి ఇది. చెత్తా చెదారం కొండలా పేరుకుపోయినా పట్టించుకునే నాథుడే లేడు. సందుగొందులన్నీ మురికి కూపాలే, దారి పొడవునా వ్యర్థాలు. ఒంగోలు నగరం చుట్టూ చెత్త, నగరం మధ్యలో వేలాది మంది ప్రజలు తిరిగే ప్రాంతాలు చెత్తతో నిండిపోయి కుళ్ళి దుర్వాసనలు వస్తున్నాయి. నిరంతరం చెత్తను తగలబెడుతుంటే నగరమంతా పొగతో నిండిపోతోంది. గుంటూరు రోడ్, బైపాస్ రోడ్డుకి ఇరువైపులా చెత్త ఉంటుంది. మంత్రి మహీధర్ రెడ్డి వాహనంలో తిరిగేటప్పుడు ఇక్కడి చెత్త కనిపించడం లేదా అని ప్రజలు నిలదీస్తున్నారు. కోపోలు వద్ద డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించారు. చుట్టుపక్కల చింతల, కోపోలు గ్రామాల వాతావరణం కలుషితం అవుతోందని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. పిల్లలకి మాకు ఇటు పక్క చాలా ప్రాబ్లమ్స్గా ఉందండి. ఇటు పక్క మరీ ఎక్కువైపోయింది. ఎక్కడెక్కడ చెత్త అంతా ఏడబోస్తున్నారు. మా బాబుకి అసలు ఇక్కడ దీనివల్ల ఇన్ఫెక్షన్ అయ్యి జలుబు తిరగని హాస్పిటల్ అంటూ లేదు. వీళ్ళకి చెత్త మొత్తం ఇంకా కొబ్బరి బాండాలు, టిఫిన్ సెక్షన్ మొత్తం ఇక్కడే. ఇళ్ళ చెత్త కాదు, బజార్ల చెత్త ఎక్కువ తీసుకొచ్చి ఆ పూల కొట్లో అందరు ఇక్కడే వేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మేటి మల్లంగా అడిపోతారు. చింతలకాడ ₹1 కోటి ఒంగోలు నిధులు ఖర్చు పెట్టి డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తున్న ఆర్భాటంగా చెప్పిన పాలకులు అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు పెట్టిన అభ్యంతరం వల్ల కూడా కనీసం పిటిషన్ వేయకపోవడం వల్ల ఆ ప్రాంతంలో కూడా చెత్త వేయడానికి వీలుగాక ఒంగోలు పట్టణంలో ఎక్కడ చూసినా, ఏ బజారుకి పోయినా, ఏ సందులో పోయినా ప్రధాన రహదారుల చుట్టూ చెత్త వేసి కాల్చి పొగ పెట్టడం వల్ల లేదంటే ఈ ప్రాంతం మొత్తం పొగతో వ్యాపించి ఇక్కడ ప్రజానీకానికి రకరకాల నంటురాగులే వస్తున్నాయి. మున్సిపల్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుకూరు మున్సిపాలిటీ పరిస్థితి ఇంతే. ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అన్ని రోడ్లు క్లోజ్ అయిపోయి ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళకుండా స్టాక్ అయిపోయి మురిగా ఏర్పడుతుంది. టాయిలెట్, బాత్రూమ్ అన్నీ దానికి కనెక్షన్ ఇచ్చి వాతావరణాన్ని బాగా కలుషితం చేస్తున్నాయి. ఇంకా వర్షాకాలంలో అయితే ఆ వాటర్ స్టాక్ అయిపోయి దోమలు విపరీతంగా ఉండి బాగా మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులకు కారణం అవుతుంది. ఎంపీ, ఎమ్మెల్యేలు సమస్య పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నగరానికి వచ్చినప్పుడు వీరంతా చెత్తను చూస్తుంటారే కానీ ప్రత్యేకించి డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.